హలో గాయ్స్, ఎలా ఉన్నారు? పోయినసారి మనం చెప్పుకున్నది సింబల్ కోడింగ్లో క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. అదే ఈరోజు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చెప్తాను. అలానే టైప్ 4 అనేది మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం. టైప్ 4 ఏంటిది అంటే సబ్స్టిట్యూషన్ కోడింగ్. లెట్స్ గెటింగ్ టు ద ఛానల్ మోహన్ లాజికల్ వేవ్స్. ముందుగా మనం పోయిన వీడియోలో చెప్పుకున్న సింపుల్ కోడింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇప్పుడు చూద్దాం. అవి మనం చెప్పినట్టే, నేను ముందుగా చెప్పినట్టే, అంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో నేను ఆన్సర్స్ అనేది చెప్తాను. అది ఎలా అనేది మీరు చూడండి. ఆన్సర్స్ అనేది పర్ఫెక్ట్గా మీకు వచ్చినాయి, మీరు చేసిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోండి. లెట్స్ గెటింగ్ టు ద స్క్రీన్. పోయిన వీడియోలో నేను ఇచ్చిన క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ అనమాట నేను పోయిన వీడియోలో ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ 3 క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కోడ్ని ఎలా కోడ్ చేశాడంటే సి అనేది స్టార్ అనేది కోడ్ చేశాడు, ఓ అనేది డాలర్ అనేది కోడ్ చేశాడు, డి అనేది 7 అని కోడ్ చేశాడు, ఈ అనేది 9 అని కోడ్ చేశాడు. అలానే మ్యాన్ అనేది ఎన్ అనేది @ అని కోడ్ చేశాడు, ఏ అనేది 3 అని కోడ్ చేశాడు, ఎన్ అనేది 2 అని కోడ్ చేశాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇచ్చిన పైన కోడ్ అనేది ఎలా ఇచ్చాడో అదే కోడ్ విధానంగా ఆ కోడ్లో ఉన్న లెటర్స్లోనే ఆన్సర్ అనేది ఉంది. ఇక్కడ ఇచ్చిన మనం కనుక్కోవాల్సిన వర్డ్కి పైన ఇచ్చే కోడ్స్లోనే ఆన్సర్ అనేది ఉంది. చూడండి, ఇప్పుడు సి అనే దానికి సి అనేది ఎలా కోడ్ చేశాడు, స్టార్ అని కోడ్ చేశాడు, ఓ అనేది డాలర్ అని కోడ్ చేశాడు, ఎం అనేది @ అని కోడ్ చేశాడు, మళ్ళీ ఎం @ ఓ డాలర్, ఎన్ అనేది 2. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసామో. ఇప్పుడు సెకండ్ దానికి చూద్దాం. సెకండ్ దాంట్లో విచ్ అనేది విచ్లో డబ్ల్యూ అనేది బ్రాకెట్ అని కోడ్ చేశాడు, డబ్ల్యూ అనేది బ్రాకెట్ అని కోడ్ చేశాడు. హెచ్ అనేది 8, ఐ అనేది ఆశ్చర్యార్థం, సి అనేది కర్వ్, మళ్ళీ హెచ్ ఆల్రెడీ చెప్పాను, హెచ్ అనేది 8, ఫ్యూలో ఎఫ్ అనేది క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు, ఈలో ఈ అనేది పర్సంటేజ్ అని ఇచ్చాడు, డబ్ల్యూ ఆల్రెడీ మనం చెప్పాం, డబ్ల్యూ అనేది ఫ్లవర్ ప్యాకెట్. ఇప్పుడు మనం వైఫ్కి కోడ్ చేద్దాం. వైఫ్ అనే దాంట్లో ఫస్ట్ దీంట్లో లెటర్ డబ్ల్యూ అనేది బ్రాకెట్, ఐ అనేది ఆశ్చర్యార్థం, ఎఫ్ అనేది క్వశ్చన్ మార్క్, ఈ అనేది పర్సంటేజ్. చూసారు ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసామో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేది చూద్దాం. థర్డ్ క్వశ్చన్కి మీన్స్ అని ఇచ్చాడు, ఎస్ అని ఇచ్చాడు, మీన్స్లో ఎం అనేది 3 అని ఇచ్చాడు, ఈ అనేది స్టార్ అని ఇచ్చాడు, ఏ అనేది ఒక గీత ఇచ్చాడు, ఎన్ అనేది గ్రేటర్ అని ఇచ్చాడు, ఎస్ అనేది డాలర్ ఇచ్చాడు, ఎస్ అనేది క్యాప్ ఇచ్చాడు, ఈ అనేది స్టార్ ఇచ్చాడు, ఆల్రెడీ ఎస్ చెప్పాను కదా, ఎస్ అనేది డాలర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి, మేక్ కనుక్కోవాలి. ఎం అనేది 3, ఏ అనేది స్లాష్, వై అనేది క్యాప్. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసామో. ఎంత ఈజీగా చేయడం ఎలానో మీకు చెప్పాను. ఇప్పుడు మీరు చేసిన ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి, అది కరెక్టా కాదా అనేది. చూసారా ఫ్రెండ్స్, ఆన్సర్స్ అనేది ఎంత ఈజీగా ఉన్నాయో. అలానే ఇప్పుడు మనం టైప్ 4 సబ్స్టిట్యూషన్ కోడింగ్ అనేది చూద్దాం. సబ్స్టిట్యూషన్ కోడింగ్ కూడా చాలా ఈజీ. సబ్స్టిట్యూట్ చేయటం మాత్రమే, ఈ కోడింగ్లో కూడా సబ్స్టిట్యూట్ చేయటం, ఇది కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. సబ్స్టిట్యూట్ చేయడం కూడా చాలా ఈజీ. సబ్స్టిట్యూట్ అంటే మీకు తెలుసు, ఒక ప్లేస్లో ఉన్నది తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టడం సబ్స్టిట్యూట్ చేయడం. అంతే ఉండద్ది, సేమ్ యాస్టీజ్గా ఈజీగా ఎలా చెప్తాలో నేను చెప్తాను. అలానే మళ్ళీ ఈ వీడియోకి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తాను. ఆ క్వశ్చన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి.
ఫైండ్ అవుట్ చేసి ఆ ఆన్సర్స్ అనేది నాకు కామెంట్లో పెడితే ఆ కామెంట్ నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఆ ఆన్సర్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే కరెక్టా కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. చెకింగ్ అనేది మాత్రం పక్కా చేసుకోండి. ఎందుకంటే మీకు కోసం మీరు ఆన్సర్స్ అనేది కరెక్ట్గా చేశారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు డెవలప్ అవ్వడానికి. ఇక్కడ నేను డెవలప్ అవ్వడం కాదు, ఇక్కడ మీరు డెవలప్ అవ్వాలి. నేను డెవలప్ అవుతూ మీకు నేర్పిస్తున్నాను, అలానే మీరు కూడా డెవలప్ అవ్వాలి. అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఫైండ్ అవుట్ చేసిన దాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేటప్పుడు ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోండి. సబ్స్టిట్యూషన్ కోడింగ్లో నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ అనేది ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూషన్ కోడింగ్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇక్కడ చూడండి, బ్లూ అనేది గ్రీన్ అయింది. బ్లూ అనేది గ్రీన్ అయింది. గ్రీన్ అనేది వైట్ అయింది. వైట్ అనేది ఎల్లో అనేది బ్లూ అనేది బ్లాక్. బ్లూ అనేది రెడ్. రెడ్ అనేది బ్రౌన్. ఇప్పుడు వైట్ అంటే ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఇలా అడిగే క్వశ్చన్స్కి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వైట్ ఏమని ఇచ్చాడు, వైట్ అనేది ఏ కలర్లో ఉంది అని అడుగుతాడు. వైట్ అనేది ఏ కలర్లో ఉంది, ఇక్కడ వైట్ అనేది వైట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి వైట్ అనేది మనం పెట్టకూడదు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, వైట్ ఈస్ కాల్డ్ ఎల్లో అని ఇచ్చాడు. వైట్ అనేది ఇక్కడ ఎల్లో అనమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ వైట్ అని ఇచ్చాడు. వైట్ అనేది ఎల్లో. వైట్ అనేది ఇక్కడ మనం ఎల్లో అని తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ కోసం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూ కెన్ సీ హియర్, ఇక్కడ చూడొచ్చు మీరు, బనానా యాపిల్ అయింది. యాపిల్ అనేది గ్రేప్స్ అయింది. గ్రేప్స్ అనేది మ్యాంగో అయింది. మ్యాంగో అనేది నట్స్ అయినాయి. నట్స్ అనేది గ్రౌప్స్ అయింది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎల్లో ఫ్రూట్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎల్లో ఫ్రూట్ అని ఇచ్చి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇస్తాడు. అంటే ప్రతి ఒక్కటి ఇస్తాడు. ప్రతి ఒక్కటి ఇచ్చి మీకు ఇందులో ఏది ఎల్లో కలర్లో ఉండిద్ది అంటారు. ఇక్కడ మీరేమనుకుంటారు, ఎల్లో కలర్లో ఏమేమి ఉంటాయి, బనానా ఉండిద్ది అనుకుంటారు. కానీ బనానా ఎల్లో కలర్లో ఉండిద్ది, ఓకే. కానీ ఇక్కడ బనానా అనేది ఏమని అన్నాడు, యాపిల్ అన్నాడు. బనానా అనేది యాపిల్ అయితే అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఏమి అసలుగా కనపడేది కాదు మనం చూడాల్సింది. ఇక్కడ ఏది వాడిచ్చాడో అటుపక్క, అంటే ఈజ్ కాల్డ్, ఇది ఇలా అయింది, ఎల్లోని వైట్ అని, బనానా అని యాపిల్ అని, యాపిల్ని గ్రేప్స్ అని, గ్రేప్స్ని మ్యాంగో అని, మ్యాంగోని నట్స్ అని, నట్స్ని జాంకాయ అని అలా ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఇంకోటి చెప్తాను చూడండి. యాపిల్ అనేది రెడ్ కలర్లో ఉండిద్ది. రెడ్ కలర్లో ఏముండిద్ది అని అంటాడు. రెడ్ కలర్లో ఏముంది, ఇక్కడ రెడ్ అనేది యాపిల్ అనేది రెడ్ కలర్లో ఉండిద్ది. అది గ్రీన్ యాపిల్ ఉండొచ్చు, గ్రీన్ యాపిల్ ఉండిద్ది, రెడ్ యాపిల్ ఉండిద్ది. కానీ నేను రెడ్ కలర్ యాపిల్ తీసుకున్నా. రెడ్ యాపిల్ అనేది రెడ్ యాపిల్. ఇక్కడ యాపిల్ అనేది రెడ్లో ఉండిద్ది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రేప్స్ అనేది యాపిల్ అయింది. ఇప్పుడు ఆన్సర్లో ఏంటి, గ్రేప్స్ అనేది మనం పెట్టాలి కాబట్టి గ్రేప్స్ అనేది పెడతాం. గ్రేప్స్ పెడితేనే కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇది గాయస్ చాలా ఈజీగా ఇది మనం సాల్వ్ చేయొచ్చు. దీనికి కూడా నేను 3 క్వశ్చన్లు అనేది ఇస్తున్నాను. 3 క్వశ్చన్లు అనేది చాలా ఈజీగా మీకు చేసేయచ్చు. కాకపోతే చూడండి, ఏ కలర్లో ఉండిద్ది, ఎలా ఉండిద్ది అనేది ఇస్తాడు. అది మనం జాగ్రత్తగా క్వశ్చన్ అనేది చదివి మనం చేయాలి. దీస్ ఆర్ ద 3 నేను ఇచ్చే 3 క్వశ్చన్లు చూసి మీరు చేసి నాకు కామెంట్లో ఆన్సర్స్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, సబ్స్టిట్యూషన్
కోడింగ్ కూడా చాలా ఈజీగా ఎలా చేయాలనేది చూపించాను. నేను మీ ఇచ్చిన క్వశ్చన్స్కి కూడా మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అనేది చేయండి, చేసి కామెంట్ చేయండి. పక్కా చూస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు ఆ క్వశ్చన్స్కి మీరు చేసిన ఆన్సర్స్కి నేను చేసిన ఆన్సర్స్కి మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్స్ రైట్ రాంగ్ అనేది చెక్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీకు నేర్చుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.